కళ్ళతోనే భావాలు పలికించే అందాల అభినేత్రిగా భానుప్రియ గారికి పేరుంది. 80-90వ దశకాల్లో తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించింది భానుప్రియ గారు. 16 నాల తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భానుప్రియ గారు అసలు పేరు మంకా భాను. రాజమండ్రి సమీపంలోని రంగంపేట ఆమె స్వస్థలం. తండ్రి పండుబాబు, తల్లి పేరు రాగమాలి. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన భానుప్రియ గారు కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. సుమారు 150కి పైగా సినిమాల్లో నటించిన భానుప్రియ అప్పట్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు వంటి అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. భావుకథ ఉన్న దర్శకుడు వంశీ డైరెక్షన్ లో వచ్చిన క్లాసిక్ మూవీ సితారతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడంతో భానుప్రియ గారి పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత వంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన అన్వేషణ, ఆలాపన చిత్రాలు కూడా నటిగా భానుప్రియకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అసలు భానుప్రియ కోసమే వంశీ గారు ఆ సినిమాలను అంత శ్రద్ధగా తెరకెక్కించాడేమో అన్నట్లుగా ఉంటాయి ఆ 3 చిత్రాలు. ఒక దశలో ఆయన భానుప్రియను పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేయగా ఆమె తల్లి రాగమాలి అభ్యంతరం చెప్పిందట. అప్పటికే వంశీ గారికి పెళ్లైపోయి ఉండటమే అందుకు కారణం. ఇక ఆ తర్వాత సీరియస్ గా కెరీర్ పై దృష్టి పెట్టిన భానుప్రియ గారు తెలుగు, తమిళంలో అనేక మరుపురాని చిత్రాల్లో నటించి ఎన్నో పురస్కారాలు అందుకుంది. కెరీర్ డల్ అవుతుందన్న తరుణంలో చెన్నైకి చెందిన ఆదర్శ్ కౌశల్ అనే ఫోటోగ్రాఫర్ ని పెళ్లాడింది. అమెరికాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీరి పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది. భానుప్రియ, ఆదర్శ దంపతులకు అభినయ అనే పాప ఉంది. భర్త నుంచి భానుప్రియ విడాకులు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అది నిజం కాదని భానుప్రియ తెలిపింది. 2018లో భానుప్రియ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో చనిపోయాడు. భర్త చనిపోయినప్పటి నుంచి భానుప్రియ అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. అప్పటి నుంచి చెన్నైలో ఉంటూ అడపాదడపా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ పాపను పోషించుకుంటోంది. అంతేకాదు ఓ డాన్స్ స్కూల్ స్థాపించి కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ ఇస్తోంది. అయితే కొంతకాలంగా ఆమెకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా మెప్పించిన భానుప్రియ గారు ఆ తర్వాత కొన్ని సినిమాలు మాత్రమే చేసింది. భానుప్రియ గారి కూతురు అభినయ ప్రస్తుతం లండన్ లో నేచురల్ సైన్స్ విభాగంలో డిగ్రీ చదువుతోంది. తన కూతురు అభినయకు సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని భానుప్రియ అన్నది. గత కొన్నాళ్లుగా మెమరీ లాస్ సమస్య కారణంగా సినిమాలకు దూరంగా ఉంటోంది భానుప్రియ గారు.